అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు గారు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 40-50 సంవత్సరాలుగా ఓట్లేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో అరాచకాలు అన్యాయాలు చేసి 40 సంవత్సరాలుగా గెలిచి తాగునీరు సమస్యను కూడా తీర్చలేని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఓట్లు అడిగేదానికి ఏ విధంగా వస్తారు వీళ్ళు అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. 2 రోజుల కిందట సురేష్ అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గాయపరిచిన విషయం తెలుసు. ఆ విషయంలో వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు మా బంధువతను వాళ్ళే కొట్టారని అనుమానం నేను వ్యక్తం చేస్తున్నా అని మాట్లాడుతూ ఉంది. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతూ ఉన్నా. నిన్నటి రాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించేస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరిగితే గతంలో నెల కిందట సర్కిళ్ళ కూడల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే అవి చించి కాళ్ళతో కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అరాచకం వీళ్ళు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. సహనం వహిస్తున్నారు ఈ ప్రభుత్వం. అయినా అధికారం పోయినా కూడా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. మీరు అరాచకాలు చేసే 11 సీట్లకు మీరు పరిమితమైనారు. ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరమైన రిజల్ట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిందంటే మీ ఓటమే. ఇంతవరకు కూడా 92% స్ట్రైక్ రేట్తో స్వాతంత్ర భారత వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన పార్టీ లేదు. అది ఎన్డీఏ కూటమి. అట్ర ఫ్లాప్ అయినారు మీరు. సంవత్సరం కూడా కాలే ఉప ఎన్నిక వచ్చింది. శాంతియుతంగా మేము ప్రచారం చేసుకుంటున్నాం. ఏ గ్రామానికి మా పార్టీ వాళ్ళు ఎప్పుడు పోతున్నారని సమాచారం పోలీసులకు ఇచ్చి పర్మిషన్ తీసుకొని పోతూ ఉంటే పర్మిషన్ లేకుండా మేము ప్రచారం చేస్తున్న గ్రామాల్లోకి వచ్చి ఘర్షణలు దిగుతూ ఉంటారు వీళ్ళు. ఒక తమాషా ఏంటంటే పులివెందుల్లో 45-50 సంవత్సరాల నుంచి అన్ని ప్రజాప్రతినిధులు అన్ని పదవులకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు పులివెందుల వీధుల్లో పోతూ ఉంటే పులివెందుల ప్రజలు నవ్వుకుంటున్నారు. వీ వాంట్ జస్టిస్ అని. అరాచకం అన్యాయం చేసేది మీరు, వీ వాంట్ జస్టిస్ అని అడిగేది కూడా మీరు. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మీరు అరాచకం చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ పోయి సతీష్ రెడ్డి గారు డిఎస్పీ మీద దుష్భాషలు ఆడతాడు. వైసీపీ వాళ్ళు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ల మీదకి పోయి దౌర్జన్యానికి పాల్పడే పరిస్థితి తీసుకొస్తూ ఉంటారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకుంటా ఉంది. ఇంటింటికి పోయి మేము ఓట్లు అడుగుతున్నాం. మేము చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్తున్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్తున్నాం. ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి చిన్న ఎర్రబల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వలేక చిన్న సమస్య కూడా సాల్వ్ చేయకపోతే ఈరోజు నల్లపరెడ్డిపల్లి ప్రజలందరూ కూడా మా చెరువుకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. మంచి పనులు చేసి మేము ఓట్లు అడుగుతాం. ప్రజలను మార్పు కోరుకోమంటున్నాం. ఇన్నేళ్ళు అరాచకం చేశారు వీళ్ళు. ఒకరిద్దరు గ్రామ పెద్దలను పెట్టుకొని అరాచకం చేశారు, మమ్మల్ని ఓట్లేని లేదని చెప్పి గ్రామాలకు పోయినప్పుడు ఓటర్లు మాతో చెప్తున్న విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. నిన్న సునీత గారు చెప్తూ ఉన్నారు, వివేకానంద రెడ్డి గారి కూతురు, మా నాన్న హత్య జరిగిన రోజు బీటెక్ రవి గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద హత్యానేరం చేసి కంప్లైంట్ ఇవ్వమని చెబితే నేను ఇవ్వలేదు అని. నేను ఈరోజు సతీష్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతూ ఉండా, మీ పక్కన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఏమయ్యా నా మీద హత్యానేరం మోపమని నువ్వు అడిగినావా, నిజమా ఇది అని చెప్పి అడగమని నేను కోరుతూ ఉండా. అరాచకం చేసేది వీళ్ళు, నెపం ఇంకొకరి మీద వేసేది వాళ్ళు, ఫ్లెక్సీలు చించేది వాళ్ళు, బురద వేసేది ఇంకొకరి మీద, గొడవలు చేసేది వాళ్ళు, కేసులు మా మీద పెడతారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండాం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి, ఎన్నికల విధి విధానాల మీద గౌరవం ఉంది కాబట్టి మా నాయకుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించమని కోరినారు కాబట్టి సంఘటనలో లేని సంబంధం లేని వ్యక్తుల మీద మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే కూడా మేమేం మాట్లాడడంలే. 11 నామినేషన్లు పడ్డాయి.
మంత్రి గారు చెప్పినట్లు, గౌరవ మంత్రి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఇండిపెండెంట్లు అందరూ నామినేషన్లు వేశారు. మేము అరాచకం చేయాలనుకుంటే మీ నామినేషన్ కూడా మిగిలేది కాదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేది తెలుగుదేశం పార్టీకి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఈరోజు 11 నామినేషన్లు వేస్తే 11 మంది పోటీలో ఉండి 11 మంది కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మీ అరాచకాలు ఎక్కువ సేవలు సాగవు. ఈరోజు మీరు సేవ్ డెమోక్రసీ, వీ వాంట్ జస్టిస్ అని పులివెందల వీధుల్లో మీరు తిరుగుతున్నారంటే మీ పరిస్థితి ఏ విధంగా తయారైందో, ప్రజల నుంచి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, కూటమి అభ్యర్థికి పట్టం కట్టబోతున్నారు. లతారెడ్డి గారు గెలవబోతున్నారు, అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ రాష్ట్రం చూడబోతా ఉంది. రాష్ట్రం అంతా ఓడిపోయినారు. పులివెందల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఓడిపోతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి పోతా ఉంది. కాబట్టి అక్కసుతో, అరాచకంతో, గొడవలతో, పోలీస్ స్టేషన్ల మీదకి పోయి పోలీస్ అధికారుల మీద దుర్భాషలు ఆడడం, ఫ్రస్ట్రేషన్తో మీరు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. పులివెందల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఇన్ని రోజులకు వీళ్ళకి టిట్ ఫర్ టాట్ జరిగింది, తెలుగుదేశం పార్టీకి ఓటేసే అవకాశం మాకు వచ్చింది, మేము తప్పకుండా వేస్తామని ఇంట్లోకి తీసుకుపోయి మా వాళ్ళు ప్రచారం పోయినప్పుడు చెప్తున్న విషయాలన్నీ కూడా దయచేసి మీడియా సోదరులు కూడా వీడియో కవరేజ్ చేయండి, వాళ్ళకన్నా అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నిక పులివెందల జెడ్పీటీసీని కైవసం చేసుకోబోతున్నా, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. ఇంకా అక్రమంగా మేము అదే డిఐజీ గారి స్టేట్మెంట్ చూసింటారు మీరు. మాకు పర్మిషన్ తీసుకొని నల్గొండ వాళ్ళ పల్లెకి పోయి ప్రచారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు పర్మిషన్ లేకుండా గ్రామంలోకి ప్రవేశించినారు. 2 పార్టీలను కూడా ఒక గ్రామానికి ఒకరు పోతే ఇంకొక గ్రామానికి ఒకరిని అలౌ చేస్తూ ఉంది పోలీసులు, శాంతియుతంగా ప్రచారం జరగాలి. వాళ్ళకు పర్మిషన్ లేకుండా గ్రామానికి వచ్చి మాకు ఎదురుపడి మా మీదే మీరు పులివెందల్లో పోటీ చేసే అంత సత్తా ఉంది అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు. కాబట్టి అక్కడ ఘర్షణ వాతావరణం వచ్చింది. లేకపోతే వాళ్ళ గ్రామానికి రాకుండా ఘర్షణే వచ్చేది కాదు. వాళ్ళకి అక్కసు బయలుదేరింది. పులివెందల్లో పోటీ చేసి సీన్ ఉందా వీళ్ళకని. పులివెందల్లో కాదు, ఎక్కడైనా పోటీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎర్రబల్లి చెరువుకు నీళ్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పైడిపాలెంకు, చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? 2014లో ఆయన ఆ రోజు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి ఆ పథకాలన్నీ, ఆ డ్యాములు పూర్తి చేసి ఈరోజు పులివెందలకు నీళ్లు సస్యశ్యామలంగా వస్తున్నాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కదా, అప్పుడు పైడిపాలెంకు, చిత్రావతికి నీళ్ళు వచ్చాయా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014లో చీనా తోటలు ఎండిపోతున్నాయి, మేము నష్టపోతామని రైతులు వచ్చి అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎల్సీ నుంచి 1 టీఎంసీ నీళ్ళు ఇచ్చి చీనా చెట్లు కాపాడారు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు కూడా పార్టీలో ఉండి మాట్లాడినారు. ఈరోజు నేను ఒకటే నాకు ఆశ్చర్యం అవుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కడప జిల్లాలో ఎవరు లేరా మాట్లాడేవాళ్ళు? మా పార్టీ నుంచి అప్పు తెచ్చుకున్న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడడంలే. అవినాష్ రెడ్డి గారు మాట్లాడడంలే, రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడడంలే, మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు మాట్లాడడంలే. మా పార్టీలో నుంచి తీసుకుపోయి వాళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నారు.